శశిస్ వరల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. జై గణేష్. మనం ఇప్పుడు వరంగల్ మట్టెవాడలోని పాఠక్ స్ట్రీట్ లో ఉన్నాము. ఇక్కడ మనం విఘ్నేశ్వరుని చూడొచ్చు. ఎంత అందంగా, ఎంత చూడముచ్చటగా ఉన్నారో. నిజంగా ఈ వినాయకుడిని చూస్తే 9 రోజులు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేయడానికి ఎవ్వరికి కూడా మనసు రాదు. ఎంత అద్భుతంగా ఉన్నట్టు చూడండి పడుకొని. అసలు ఈ విగ్రహం విశిష్టత ఏంటి? ఇక్కడ కమిటీ వాళ్ళందరూ ఉన్నారు మనకు మెంబర్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా చేపించారు, ఏంటి అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి. చెప్పండి సార్. నమస్కారం అండి. చెప్పండి విశిష్టత చెప్పండి. మీ పేరు చెప్పండి, మన ఉత్సవ కమిటీ పేరు చెప్పండి. నా పేరు రోహిత్, ఈ శివశక్తి ఉత్సవ కమిటీ లీడర్ని. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మట్టిది, ఇయర్ ట్రై చేసాం మట్టిలో. అండ్ ఎక్కడ చేపించారండి విగ్రహం? మన సెంట్రల్ జైల్ ఆపోజిట్ లో కార్తీక్ అని చెప్పుంటాడు. వరంగల్నే వరంగల్లో చేపించారా? వరంగల్నే. అసలు చూస్తే ఒకసారి చూడండి, మట్టి విగ్రహం లాగా అసలే లేదు, నల్లరాతి విగ్రహం లాగా ఉంది పడుకొని. ఎంత అద్భుతంగా ఉందంటే కళ మొత్తం విగ్రహంలోనే ఉందండి. కన్ను తిప్పబుద్ధి కావట్లేదు. చుట్టూ కూడా చాలా నీట్ డెకరేషన్ ఉంది. అంటే ఈ విగ్రహాన్ని డిస్టర్బ్ చేయకుండా డెకరేషన్ కూడా నీట్ గా ఉండడం వల్ల విగ్రహం అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని రోజులు పట్టిందండి విగ్రహం చేయడానికి? 1 month నుంచి స్టార్టింగ్. అంటే ఎవరిది ఆలోచన? ఇట్లా అంటే టీమ్ అనేది ఎవరిది ఆలోచన వచ్చింది? అందరిది. అట్లా ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పి కొత్త యూనిక్ గా ట్రై చేసాం. సో అట్లా కొంచెం ఫేమస్ అయిపోయింది. ప్రతి సంవత్సరం పెడుతుంటారు? ప్రతి సంవత్సరం పెడుతుంటాం. ఓకే. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పడుకుని అనంత పద్మనాభ స్వామి స్టైల్లో పెట్టారు కదా, చాలా బాగుంది. అంటే అనంత పద్మనాభ స్వామి గురించి తెలిసి పెట్టారా? ఎట్లా అంటే ఏంటి? అంటే అనుకోకుండా అసలు ఒక కాన్సెప్ట్ మీద ట్రై చేసాం. ఓకే, కొంచెం పాములు లేకుండా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అట్లా ట్రై చేస్తే సెట్ అయింది కొంచెం. చాలా బాగుందండి. అంటే ప్రతిది కూడా ఎంత అద్భుతంగా సజీవ కళ ఉట్టిపడుతుంది. కళ్ళు, చేతులు, కాళ్ళు, ఆ విగ్రహం అణువు కూడా ఎక్కడ ఒక చిన్న వంక పెట్టడానికి లేదు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే దీని వెనుక శ్రమ పడ్డ ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచి భావంతో పెట్టారు. అది మన వరంగల్ ప్రజలకు కూడా చాలా మంది కూడా మంచి ఆదరణ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మాకు కూడా చాలా వరకు తెలిసింది. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి థీమ్ తో పెట్టాలండి. ఇప్పుడు మీ టీం కూడా మీ అందరికి కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఇలాగే వరంగల్ ప్రజలకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి థీమ్ తో మీరందరూ ముందుకు వస్తారని, ఇంకా మంచి మంచి భావాలతో కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా విగ్రహం పెడతారని కోరుకుంటారు. ఇప్పుడు దాదాపు ప్రతిరోజు కూడా ఎక్కడ క్లోజ్ అయినా కూడా 3-4 గంటల వరకు ఈ విగ్రహాన్ని సందర్శించడానికి వస్తూ ఉన్నారు భక్తులందరూ. వీళ్ళందరూ కూడా ఇలాగే మెలకువతో ఉండి అందరికి ప్రసాదాలు పంచుతూ దగ్గరుండి విగ్రహాన్ని చూపించడం జరుగుతుంది. మీ అందరి ఓపిక కూడా విఘ్నేశ్వరుడు మీ అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నామండి. అందరికి కూడా ధన్యవాదములు. తప్పకుండా మనందరి మీద విఘ్నేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని కోరుకుందామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.